హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. దేవి పరమేశ్ 1 వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మా సారికాకి 5th డే ఫంక్షన్ అండి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సారీ తెచ్చే రోజు. అలానే ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. తనని ఏ విధంగా రెడీ చేసాము అవన్నీ. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో తననైతే నేను ఈ విధంగా డెకరేట్ చేశాను, పువ్వులు అవన్నీ నేనే పెట్టాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్? సో మీ సైడ్ ఎట్లా చేస్తారు 5th డే ఫంక్షన్, అది కూడా నాకు తెలియపరచండి. మేమైతే ఎలా చేస్తామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తను హాఫ్ సారీ అండి, ఆ రోజు హాఫ్ సారీ కట్టాము. సో హాఫ్ సారీ ఇంకా పువ్వుల డెకరేషన్, సో ఇవన్నీ అయితే వీడియోలో ఉంటాయి మీకు. సో తనైతే చాలా సన్నంగా శారీలో, హాఫ్ శారీలో ఎలా ఉందో చెప్పేసేయండి. బ్యాక్ తిరగమంటే బ్యాక్కి, ఫ్రంట్ తిరగమంటే ఫ్రంట్కి, అట్లా అయితే అట్లాగా స్టిల్స్ అయితే బాగానే ఇస్తుంది తను. సో బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ రోజు ఏ విధంగా నేను రెడీ చేసానో చూసేద్దామండి. ఇదిగోండి ఫస్ట్గా ఇంకా హాఫ్ శారీ అదంతా కట్టేసాము. తర్వాత జడ వరకు వచ్చేసాము. ఇంకా జడ ఇంకా మా అన్నయ్య పాప తను అటువైపు వేస్తుంది, నేనైతే ఇటువైపు వేస్తున్నాను. సో ఫ్రంట్ ఇలా వేసేసి బ్యాక్ అయితే దివ్యభారతి జడలాగా అయితే వేసామండి. ఫ్రంట్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. అల్లికలు అంటారు కదా, సో ఇవి ఫ్యాషన్ జడలు. సో చిన్నప్పుడు నేర్చుకున్న జడలు అండి ఇవన్నీ. సో ఈ విధంగా అయితే వేసాను. సో ఇంకా బ్యాక్ అయితే దివ్యభారతి వేసాను. చూసారా ఇది ఏ విధంగా వచ్చిందో. సో ఫ్రెండ్స్, ఈ జడ మీకు ఎంతమందికి వచ్చో నాకు తెలియచేసేయండి. సో ఇప్పట్లో అయితే అందరూ నేర్చేసుకుంటున్నారు. సో అప్పుడైతే రెడీ చేయడం చాలా కష్టంగా ఉండేది. సో ఇలా బ్యాక్ అయితే దివ్యభారతి జడ అయితే వేసేసాను పైనుండి. సో ఇట్లాగా చూసారు కదా. సో ఇలా దివ్యభారతి జడ అయితే వేసేస్తున్నాను. ఇంకా మా అన్నయ్య పాప అయితే తన్ని మేకప్ అయితే చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు 11:30కి అట్లా వచ్చేస్తారు సారీ తీసుకొని. సో అందుకనే కంగారుగా ఒకళ్ళు జడ వేసేయడం, ఒకళ్ళేమో మేకప్ చేసేయడం. అప్పటికి 10:30, 11 అయిపోయింది. ఇంకా సో కంగారుగా తనేమో ఇంకా వద్దు అంటుంది. సో తనైతే కంగారుగా ఒకవైపు జడ వేసుకుంటూ మరోవైపు మేకప్ అయితే చేసేసామండి ఫాస్ట్గానే. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు ఏంటని డిస్కషన్స్ అయితే అందరూ వచ్చేసారు చుట్టాలు. సో దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా చుట్టూ ఇలా కింద వరకు అయితే జడగంటలతో అయితే జడ అయితే నేను ఇలా ఈ విధంగా అయితే వేసేసాను. ఇంకా చంపస్వరాలు ఇవన్నీ, ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ అయితే జ్యువెలరీ అండి, గోల్డ్. ఇంకా జ్యువెలరీ పెట్టాలి, నెక్స్ట్ పువ్వులు పెట్టాలి. ఇంకా లిప్స్టిక్ అయితే వేస్తుంది తిని ఇక్కడ. సో లిప్స్ చూడండి ఎలా అని అంటే అలా అంటుందో తను. కామెడీ అయిపోయింది ఆ రోజు అయితే. సో అది వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో ఈ విధంగా ఐలైనర్తో అయితే, ఐస్కి ఐలైనర్తో కూడా ఈ విధంగా వేసేసింది. తనైతే ఈ విధంగా రెడీ చేసాం ఫ్రెండ్స్. చాలా క్యూట్గా అయితే అనిపించింది మాకైతే. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏ సారీ తీసుకొచ్చారు, బయట డెకరేషన్ ఇవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. చూసారా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం సారీ తీసుకొచ్చారో. అరిసెలు, బూరెలు, గారెలు, ఆడిద, నెక్స్ట్ అరటిపళ్ళు గల్లు, ఇంకా స్వీట్స్, కాజాలు, ఇంకా ఇట్లా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి. సో ఐటమ్స్ అన్నీ తనకైతే ఇప్పుడు తన ముందైతే పెట్టేసి అందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. సో మా సైడ్ అయితే ఇలా 5th డే ఫంక్షన్ అయితే ఇంత చాలా గ్రాండ్గా చేస్తారండి. సో మీ సైడ్ కూడా ఎట్లా చేస్తారో అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే 5th డే ఫంక్షన్కి అయితే ఇన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి మా సైడు. సో ఇలా ప్రతి ఒక్కరికి, ఇంకా అవి ఇప్పుడు పెద్ద ఆవిడ వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ అన్నమాట. చూసారు ఆవిడ ఎలా ఉందో. సో ఇప్పటికీ కూడా ఎలా ఉందంటే గ్రేట్ కదా ఫ్రెండ్స్. మనమైతే ఆ ఏజ్ వచ్చేసరికి అట్లా ఉండమో తెలీదు. సో ఒక్కొక్కరికి ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఫస్ట్ మళ్ళీ పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసింది ఆవిడ. సో తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా పసుపు రాసి ఇలా. ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే మా అమ్మగారు. సో ఇలా అయితే అక్షింతలు అందరూ ఒక్కొక్కరుగా వేస్తున్నారండి. ఈ పింక్ కలర్ అయితే మా పెద్దమ్మ. సో ఇట్లా అయితే అందరూ ఒక్కొక్కరుగా అయితే రెడీ చేసుకుంటూ మేమైతే ఫోటో అయితే దిగేసాము. మా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ వీళ్ళు ఇక్కడ. సో అందరం అయితే ఇలా ఫోటో అయితే తీయించేసుకున్నాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి ఒక్కొక్కరు అయితే ఫోటో అయితే తీయించుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో కూడా అవుతుంది. సో ఈ విధంగా అయితే 5th డే ఫంక్షన్కి ఫొటోస్ అన్నీ తీయించుకున్నామండి. మా అన్నయ్య లేరు కదా, దుబాయ్లో ఉన్నారు కదా. సో 5th డే ఫంక్షన్ అయితే గ్రాండ్గానే చేసాము. సో ఇట్లా స్టిల్స్ కూడా ఇచ్చుకున్నాం అనమాట. మధ్యలో మా మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, వెళ్ళరా ఫోటో తీసుకుంటున్నామని నేను చెప్తున్నాను. సో
అక్కచెల్లెలు అందరూ వీళ్ళు. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఫస్ట్ అమ్మాయి తను మా అత్తాలు 2 కూతుర్లు వాళ్ళు, ఇటు సైడ్ ఉన్నది మా సిస్టర్. సో మా సిస్టర్స్ మేమందరం అయితే ఇలా పిక్ అయితే తీసుకున్నామండి ఆ రోజు, స్టైలిష్గా ఉంటుందని. ఇంకా ఆఖరికి ఇక్కడికి భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఇది. సో వెజ్ వాళ్ళది, ఇది వెజిటేరియను. సో కర్రీస్ అన్నీ ఇలా పొటాటో, నెక్స్ట్ ఏమో గుత్తి వంకాయ, పన్నీర్ బఠానీ, నెక్స్ట్ ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా బిర్యానీ, పుదీనా రైస్ అలా అన్నీ. మా అత్తాలు 2 పిల్లలు, మా సిస్టర్ ఇక్కడ తినేసింది. గుండు మా సిస్టర్ చూడండి, బ్లాక్ క్యాప్ పెట్టుకుంది, ఎట్లా ఉందో. సో వెజిటేరియన్ వాళ్ళది వెజిటేరియన్, నాన్ వెజ్ వాళ్ళది నాన్ వెజ్ అయితే ఉంది. సో వీళ్ళందరూ అయితే ఇలా వచ్చారు భోజనానికి చాలామంది. ఈ స్కూల్ పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్, మా సారిక వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో అలా అంటే 2 రకాలుగా పెట్టేశారు. సో ఇప్పుడు మనం నాన్ వెజ్కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ రసగుల్లా, ఆరిది, నెక్స్ట్ బూరి, ఇలా ఒక్కొక్క ఐటెం నేను పట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ గారి, ఇక్కడికి వచ్చేసరికి మటన్ ఇది. సో ఇదిగోండి మటను, చికెన్ అండ్ ఫిష్ ఫ్రై. ఇలా వెజ్ వచ్చేసరికి 3 కర్రీస్, నాన్ వెజ్ వచ్చేసరికి 3 కర్రీస్. ఇక్కడ పుదీనా రైస్, ఇలా నెక్స్ట్ బిర్యానీ, ఇంకా కచంబర్. సో ఇట్లాగైతే లంచ్ మెనూ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఉన్నంతలోనే మా అన్నయ్య అయితే గ్రాండ్గా చేయమని చెప్పారు, తను దుబాయ్లో ఉన్నారు కదా. సో ఇక్కడైతే ఇలా గ్రాండ్గా చేయండి అని చెప్పారు. వెజ్ వాళ్ళకి వెజ్ మీల్స్ పెట్టేశాము. ఇక్కడ మా సిస్టర్స్ 2, తను గ్రీన్ కలర్ నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి, తను నా పక్కనే రూప, ఇది కూడా ఫ్రెండే, వాళ్ళ సిస్టర్ తను. సో వాళ్ళ దగ్గర అయితే నేను తింటున్నాను లంచ్. సో ఈ విధంగా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ అండ్ కిల్లి కూడా ఉన్నది. ఇంకా ఆ రోజు 5th డే ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి అయితే నాన్ వెజ్ ఇట్లా అయితే చేసేసామండి. సో మీ సైడ్ కూడా ఇట్లానే చేస్తారా ఫ్రెండ్స్? ఎట్లా చేస్తారో నాకు కమెంట్ చేసేయండి. సో అది ఫ్రెండ్స్, ఇట్లా అయితే చేసుకున్నాము. ఎక్కువ మంది అయితే వచ్చారు, ఒక 400 మెంబర్స్కి అయితే చెప్పాము. ఇలా లంచ్ మెనూ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం చాక్లెట్స్ ఫంక్షన్ కూడా చేసామన్నమాట 5th డేనే. అసలు సారీ యాక్చువల్గా 5th డే అంటే అమావాస్య వస్తుందని చెప్పేసి 3 డేస్కే తీసుకొచ్చేసారు. ఈవిడ వాళ్ళ టీచర్ అంట. సో తనైతే తెగ ముద్దులు పెట్టేసింది. హెచ్ఎం మేడం అంట ఆవిడ. టీచర్స్ అందరూ వచ్చారు, వాళ్ళు ఒక్కొక్కరు గిఫ్ట్ అయితే పట్టుకొని వచ్చేసారు. సో పట్టీలు అనగా డ్రెస్లు అట్లా అలాంటి గిఫ్ట్లన్నీ పట్టుకొచ్చారు. సో ఇక్కడ మా సారీ ఒకరితే మేము తీసుకున్న పిక్ ఇది కూడా యాడ్ చేశాను. సో ఇంకా 5th డే రోజు అయితే చాక్లెట్ ఫంక్షన్ అయితే ఈ విధంగా చేసాం తనకి సింపుల్గా. పింక్ కలరు, నెక్స్ట్ శారీస్ అన్నీ. డే బిఫోర్ డే అయితే చిలకలు ఫంక్షన్ అని చెప్పేసి అది చేసాము. మరుసటి రోజు అయితే ఇలా చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి చాక్లెట్స్ దాని పైన వేసి చాక్లెట్స్ కూడా చేసాము. సో ఎట్లాగుందో చెప్పండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యూ.